1971లో భారత్తో యుద్ధం చేసి రెండు ముక్కలైన పాకిస్తాన్ ఇప్పుడు మన దేశాన్ని ఇబ్బందులు పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. చైనా నుంచి నూతన జలాంతర్గాములను కొనుగోలు చేస్తున్న పొరుగు దేశం మళ్లీ 55 ఏళ్ల తర్వాత వాటిని విశాఖపట్నానికి దగ్గరలో మోహరించే యోచనలో ఉంది. అరేబియాతో పాటు బంగాళాఖాతంలో అమేయా నౌకాదళ శక్తిగా ఉన్న భారత్తో పోటీ అంటూ ప్రగల్భాలు పలుకుతోంది. బంగ్లాదేశ్ ఏర్పాటుకు ముందు భారత్కు రెండు వైపులా ఉన్న పాకిస్తాన్ అటు అరేబియా ఇటు బంగాళాఖాతంలోనూ తమ నౌకాదళంతో ఉనికిని చాటుకునేది. 1971లో జరిగిన యుద్ధంతో బంగాళాఖాతంలో పాకిస్తాన్ ఉనికిని భారత్ పూర్తిగా తుడిచిపెట్టేసింది. అయితే ఆ యుద్ధంలో హంగోర్ అనే జలాంతర్గామితో పాక్ ఐఎన్ఎస్ ఖుక్రీ అనే భారత యుద్ధనౌకను ముంచేసింది. అయితే భారత్ ముప్పేట దాడితో ఆ యుద్ధంలో పాక్ ఓటమి పాలై బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బంగాళాఖాతం వైపు చూసే సాహసాన్ని కూడా పాక్ చేయలేకపోయింది. అయితే 55 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరో పాకిస్తానీ హంగోర్ జలాంతర్గామి పేరు తెరపైకొచ్చింది. చైనా నుంచి 8 హంగోర్ శ్రేణి జలాంతర్గాములు కొనేందుకు పాకిస్తాన్ గతంలోనే ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు వాటిలో మొదటిది ఏప్రిల్లో సముద్రంలోకి ప్రవేశించింది. గత వారమే చైనా నుంచి కరాచీకి చేరుకుంది. పాకిస్తాన్ నౌకాదళ సీనియర్ అధికారి ఒకరు ఈ జలాంతర్గాములను బంగాళాఖాతంలో మోహరిస్తామనే సంకేతాలిచ్చారు. నిజానికి పాకిస్తాన్ వద్ద ఉన్న అగోస్టా జలాంతర్గాములు పాతబడిపోతున్నాయి. వాటి స్థానాన్ని హంగోర్ శ్రేణి జలాంతర్గాములతో భర్తీ చేసేందుకు పాక్ చైనా నుంచి కొనుగోలు చేస్తోంది. కొత్త జలాంతర్గామిని స్వదేశానికి తీసుకొస్తున్న నౌకాదళ విభాగానికి నాయకత్వం వహిస్తున్న కమోడోర్ ఒమర్ ఫారూక్ మధ్యలో శ్రీలంక తీరంలో ఆగారు. హంగోర్ క్లాస్ చేరికతో బంగాళాఖాతంలో నిరంతరం ఉనికిని చాటుకునే సామర్థ్యం పాకిస్తాన్ కు లభిస్తుందని ఆయన చెప్పారు. ఈ జలాంతర్గామిని ఒక గేమ్ చేంజర్ గా ఫారూక్ అభివర్ణించారు. బంగాళాఖాతం ఏ ఒక్క దేశానికో చెందింది కాదు. భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక దేశాలకు బంగాళాఖాతం తీర ప్రాంతంగా ఉంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం తీర ప్రాంత దేశాలు తమ తీరం నుంచి 12 నాటికల్ మైళ్లు అంటే 22 కిలోమీటర్ల వరకు ప్రాంతీయ సముద్రంపై సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటాయి. 370 కిలోమీటర్ల వరకు ప్రత్యేక ఆర్థిక మండలిపై సార్వభౌమ హక్కులను కలిగి ఉంటాయి. ఆ పరిమితులకు ఆవల అంతర్జాతీయ జలాలు ఉంటాయి. అక్కడ విదేశీ సైనిక నౌకలు కూడా స్వేచ్ఛగా సంచరించవచ్చు. భారతదేశానికి బంగాళాఖాతం వ్యూహాత్మకంగా కీలకంగా ఉంది. విశాఖపట్నంలో భారత తూర్పు నౌకాదళ కమాండ్ కూడా బంగాళాఖాతంలోనే ఉంది. అలాంటి చోట తాము కూడా ఉనికి చాటుకుంటామని, జలాంతర్గాములు మోహరిస్తామని పాక్ అధికారి చెబుతున్నారు. పాక్ అధికారి వ్యాఖ్యల వెనుక బలపడుతున్న బంగ్లాదేశ్ పాకిస్తాన్ సంబంధాలు కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. 1971 విముక్తి యుద్ధం తర్వాత ఢాకా, ఇస్లామాబాద్ మధ్య సంబంధాలు క్షీణించాయి. అయితే షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తరువాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య మళ్లీ సంబంధాలు మెరుగయ్యాయి. 1971 తర్వాత మొదటిసారిగా కరాచీ, చట్టోగ్రామ్ మధ్య ప్రత్యక్ష సముద్ర వాణిజ్యం పునఃప్రారంభమైంది. బంగ్లాదేశ్ తో సంబంధాల సాకుతో పాక్ నౌకాదళం తరచూ బంగాళాఖాతంలో వచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ కోసం చైనా నిర్మిస్తోన్న హంగోర్ శ్రేణి జలాంతర్గాములు ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ JIP సాంకేతికతతో రూపుదిద్దుకున్నట్లు సమాచారం. వీటిలో బ్యాటరీలను రీఛార్జ్ చేయడానికి తరచూ ఉపరితలానికి రావాల్సిన అవసరం లేదు. JIP సాంకేతికత వల్ల జలాంతర్గాములు ఎక్కువ కాలం నీటిలోనే ప్రయాణించగలవు. ఈ కారణంగా ఈ జలాంతర్గాములను గుర్తించడం చాలా కష్టం. అందుకే వీటితో భారత్ను చికాకు పెట్టేందుకు పాకిస్తాన్ యత్నించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. 1971 యుద్ధంలో PNS హంగోర్ అరేబియా సముద్రంలో INS ఖుక్రీని ముంచివేసింది. ఆ యుద్ధంలో ఓడిపోయినప్పటికీ తన కొత్త జలాంతర్గామి శ్రేణికి మళ్లీ హంగోర్ అని పేరును పాకిస్తాన్ పెట్టింది. కానీ హిందూ మహాసముద్ర ప్రాంతంలో పరిస్థితులు 1971 నాటి కంటే పూర్తిగా మారిపోయాయి. గత 5 దశాబ్దాల్లో భారత నౌకాదళం మహాశక్తిగా విస్తరించింది. అణుశక్తితో పనిచేసే జలాంతర్గాములు, 2 విమాన వాహక నౌకలు, సుదూర నౌకాదళ నిఘా సామర్థ్యాన్ని భారత్ సంపాదించింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతం రెండింటిలోనూ భారతదేశం అమేయమైన శక్తిగా ఉంది. పాకిస్తాన్ బంగాళాఖాతంలో భారత్ కు పోటీ వచ్చే అవకాశం దాదాపుగా లేదు. అయితే బంగాళాఖాతంలో పాక్ జలాంతర్గాముల ఉనికి భారత్ కు ఒక చిన్న ఇబ్బందిగా మారవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్థులు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అండమాన్ నికోబార్ దీవుల చుట్టూ భారత్ తన నౌకాదళ సామర్థ్యాలను మరింత విస్తరిస్తోంది.